హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియో పేరు వచ్చేసి బల్బ్ ప్రాబ్లమ్స్ అని పెట్టినాము. అంటే బేసిక్గా దీంట్లో మనం డిస్కస్ చేసే అంశాలు ఏంటంటే మనకి ఇప్పటివరకు చదువుకున్నటువంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే మనం వోల్టేజ్ గురించి చదువుకున్నాం, కరెంట్ గురించి చదువుకున్నాం, పవర్ అంటే తెలుసు మీకు, రెసిస్టెన్స్ అంటే తెలుసు, అర్థమవుతుందా? ఇవి ఇవే కాకుండా మనకి సిరీస్ కనెక్షన్స్ గురించి చదువుకున్నాం. సిరీస్లో కలపడం అంటే ఏంటిది, రెండు ఎలిమెంట్స్ని రెండు మూలకాలను ఇంటర్ కనెక్ట్ చేయడం అనేది, తర్వాత ప్యారలల్గా కనెక్షన్ చేయటము. సో సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు కరెంటు వోల్టేజ్ ఏ విధంగా ఉంటుంది, ప్యారలల్లో కనెక్ట్ చేసినప్పుడు కరెంటు వోల్టేజ్ ఏ విధంగా ఉంటవి అనే కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేసుకున్నాము. అయితే ఈ కాన్సెప్ట్స్ యొక్క అప్లికేషనే మనకి బల్బ్ సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటారు ఎగ్జామ్స్లో. అవి ఏ విధంగా అడుగుతారు అన్నది కొన్ని శాంపుల్ క్వశ్చన్స్ చూడండి. అంటే మన కోర్స్ ఏదున్నా కూడా మనము ఏది చదువుకున్నా కూడా అల్టిమేట్గా ఏం చదువుకున్నా అల్టిమేట్గా రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్లో నీకు వచ్చేటువంటి బిట్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలనేటువంటి ఉద్దేశంలోనే ఉంటుంది. కాబట్టి అందుకే స్పెసిఫిక్గా డెడికేటెడ్ వీడియో చేస్తున్నా. కొంచెం లెంతీగా ఉన్న వీడియో, మీకు దీనిలో చాలా కంటెంట్ వస్తుంది. ఎందుకంటే డెఫినెట్గా మీరు స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ రాయండి, సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ ఎగ్జామ్స్ రాయండి, ఆర్ఆర్బీ రాయండి, ఎస్ఎస్సి రాయండి, స్టేట్ లెవెల్ రాయండి, కంపల్సరీ 1-2 బల్బ్ క్వశ్చన్స్ అయితే కంపల్సరీ వస్తాయి అనమాట. డెఫినెట్గా వస్తాయి అవి. సో చూడండి, ఇక్కడ ఒక ఎస్ఎస్సి జేఈ క్వశ్చన్ తీసుకున్నాను. 2 incandescent lamps of wattage 40 watt 60 watt are connected in series with a voltage of 230 volts. Which out of the two lamp glows the brightest? అంటే ఇక్కడ రెండు బల్బ్స్ ఇచ్చి ఆ బల్బ్ యొక్క వోల్టేజ్, కరెంట్ రేటింగ్, పవర్ రేటింగ్ అవి ఇచ్చేసి ఈ రెండిట్లో ఏది ఎక్కువగా బ్రైట్గా గ్లో అవుతుందని చెప్పేసి అని అడుగుతున్నాడు. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు బల్బ్స్ ప్యారల్లో కనెక్ట్ చేశాడట. ఇఫ్ వన్ బల్బ్ గెట్ ఫ్యూజ్డ్, ఒక బల్బ్ ఫెయిల్ అయిపోతే, ఫ్యూజ్ అయిపోతే మిగిలిన ఇంకొక బల్బ్ ఏమవుతుంది, అది కూడా ఆగిపోద్దా, అది ఎక్కువ బ్రైట్నెస్ వస్తుందా ఏంటి? సో మళ్ళీ ఇక్కడ చూడండి, ఇప్పుడు రెండు బల్బులను కనెక్ట్ చేసి సిరీస్లో కనెక్ట్ చేస్తే అవి ఎంత పవర్ కన్జ్యూమ్ చేసుకుంటుంది అని. మళ్ళీ ఇక్కడ చూడండి, 3 ల్యాంప్స్ ఉన్నాయంట, ఇట్లా 3 40 వాట్ 100 వాట్ 60 వాట్. టు రియలైజ్ ఫుల్ రేటెడ్ పవర్ ఆఫ్ ద ల్యాంప్స్ దే ఆర్ టు బి కనెక్టెడ్ ఇన్. అంటే రియలైజ్ ఫుల్ రేటెడ్ పవర్ అంటే, రేటెడ్ పవర్ అంటే దానికి ఇచ్చినటువంటి రేటింగ్. ఇది 40 వాట్ బల్బు, ఇది 100 వాట్ బల్బు, ఇది 60 వాట్ బల్బు. సో ఒక 60 వాట్ బల్బుని తీసుకోపోయి నువ్వు సప్లై కనెక్ట్ చేస్తే అది 60 వాట్ తీసుకోవాలి. సో వీడు ఏమంటున్నాడంటే, ఇక్కడ 3 ల్యాంపులు ఉన్నాయి, ఈ 3 ల్యాంపులని ఏ రకంగా కలెక్ట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ఫుల్ పవర్ని తీసుకుంటుంది. అంటే 40 వాట్ బల్బ్ 40 వాట్ తీసుకోవడం, 100 వాట్ బల్బ్ 100 వాట్ తీసుకోవడం, 60 వాట్ బల్బ్ 60 వాట్ తీసుకోవడం. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది, మనం ఇచ్చే కనెక్షన్ని బట్టి అది ఎంత పవర్ తీసుకుంటుంది అనే దాని మీద కూడా డిసిజన్ ఉంటుంది, ఇంపాక్ట్ ఉంటుంది. సో వీడు ఏమో ఆప్షన్స్ ఇచ్చాడు, ప్యారలల్, సిరీస్ ప్యారలల్, ప్యారలల్. అంటే ఈ సిరీస్ ప్యారలల్ కనెక్షన్ కూడా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఏదో ఒక రకంగా కనెక్ట్ చేస్తే అది డిక్లేర్ దాని యొక్క ఒరిజినల్ కెపాసిటీ కంటే తక్కువ కెపాసిటీ మీద కూడా వర్క్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఏ విధంగా కనెక్ట్ చేస్తే ఇది పాసిబుల్ అవుతుంది. సో ఆఫ్కోర్స్ దాని ఆన్సర్ వచ్చేసి ప్యారలల్ అనుకోండి. అంటే నేచర్ ఆఫ్ క్వశ్చన్స్ చూడండి ఏ విధంగా వస్తుంది. సో టోటల్ ఎంత పవర్ కన్జ్యూమ్ చేసుకుంటున్నారు. సో ఈ రకంగా డిఫరెంట్ వేరియేషన్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో అడగడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇవన్నీ సాల్వ్ చేద్దాం. దాదాపు ఒక 20 క్వశ్చన్లు 20-30 క్వశ్చన్లు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ నుంచి తీసుకోవడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ ఎగ్జామ్స్ వరకు తీసుకోవడం జరిగింది. మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. సో అవన్నింటినీ కూడా మనము డిస్కస్ చేద్దాం. సో దానికంటే ముందు కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు బల్బ్ ప్రాబ్లమ్స్ అనేటటువంటి మన ప్రజెంట్ కాన్సెప్ట్ అనమాట. సో ఈ బల్బ్ ప్రాబ్లమ్స్ అనే కాన్సెప్ట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఏంటా ఇంపార్టెంట్ ఫార్ములే అంటే ఇవి ఇంపార్టెంట్. దీనికి సంబంధించి మనం సాల్వ్ చేయదగినటువంటి ఇంపార్టెంట్ ఫార్ములా. ఇప్పటిదాకా నేను చెప్పుకొచ్చినటువంటి ఈ వోల్టేజ్, కరెంట్, పవర్, రెసిస్టెన్స్, సిరీస్, ప్యారలల్ ఈ కాన్సెప్ట్ సంబంధించినటువంటి ఫార్ములాసే అనమాట. సో మీకు ఆల్రెడీ తెలుసు, V ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్, ఇదొక ఫార్ములా. నెక్స్ట్ పవర్ ఫార్ములా కావాలి, పవర్, ఇది చాలా ఇంపార్టెంట్. సో పవర్ ఫార్ములా ఏంటిది, వోల్టేజ్ ఇంటూ కరెంట్. సో V ఈజ్ ఈక్వల్ టు IR కదా, ఇందులో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, V ప్లేస్లో పెడితే I ఇంటూ R ఇంటూ I అవుతుంది, అవునా? I ఇంటూ I ఏమవుతుంది, I² అవుతుంది. సో పవర్ ఈజ్ ఈక్వల్ టు, ఐ కెన్ రైట్ I² ఇంటూ R. ఇది ఒక పవర్ ఫార్ములా. ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుంచి నేను I ఈజ్ ఈక్వల్ టు V/R అని కూడా రాయొచ్చు, అవునా? సో ఇదే పవర్ ఫార్ములా. సో ఇప్పుడు ఒక పవర్ ఫార్ములా వచ్చింది కదా. సో ఇప్పుడు ఇదే పవర్ ఫార్ములా ఏం చేస్తానంటే, V ఇంటూ I ఉంది కదా, I ఈజ్ ఈక్వల్ టు V/R అనేది సబ్స్టిట్యూట్ చేస్తాను. అప్పుడు చూడండి, సో పవర్ ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ I అంటే ఏంది, V/R అని రాసినాం. సో V ఇంటూ V/R, సో V²/R. సో మనకి పవర్కి ఇంకొక ఫార్ములా వచ్చింది ఇక్కడ,
ఏంటో ఇంకొక ఫార్ములా P ఈజ్ ఈక్వల్ టు V²/R అని చెప్పడం జరిగింది. పవర్ ఈజ్ ఈక్వల్ టు V²/R అని చెప్పడం జరిగింది. ఓకే, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మెయిన్ వాల్యూస్ అనమాట, మెయిన్ ఫార్ములా అనమాట ఇవి. సో పవరు అండ్ V ఈజ్ ఈక్వల్ టు IR ఇదొకటి. అండ్ ఆల్సో సిరీస్ కనెక్షన్లో ప్యారలల్ కనెక్షన్లో కరెంట్ వోల్టేజ్ యొక్క రిలేషన్స్ ఏ విధంగా ఉంటాయనేది కూడా మీకు తెలిసి ఉంటుంది. రైట్, ఇప్పుడు ఇదంతా నేను బల్బుకి ఏ విధంగా లింక్ చేయబోతున్నాను. సో ఫస్ట్ మనం బల్బు గురించి కొంచెం మాట్లాడుకుందాం. సో బల్బ్ అంటే ఏంటిది? సో బల్బ్ అనేది బేసిక్గా ఈజ్ అన్ ఎనర్జీ కన్వర్టర్ అని చెప్తాం. ఎనర్జీ కన్వర్టర్. బల్బ్ ఏం చేస్తుంది అని అంటే ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీని ఇంకో ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. సో బల్బుకి ఇన్పుట్గా మనం ఇచ్చేటువంటి ఎనర్జీ ఏంటంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ, అంటే విద్యుత్ శక్తి, అంతే కదా. ఎలక్ట్రికల్ ఎనర్జీని మనం ఇన్పుట్గా ఇస్తే బల్బు బయటికి ఏమి ఇస్తుంది? ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీని లైట్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. లైట్ అండ్ ఆల్సో హీట్ కూడా, లైట్తో పాటు హీట్ కూడా వస్తుంది, బల్బ్ హీట్ అవుతుంది. సో బల్బ్ ఈజ్ అన్ ఎనర్జీ కన్వర్షన్ డివైస్. బల్బ్ ఇన్పుట్ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీ తీసుకుంటుంది, ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీని అది లైట్ ఆర్ హీట్, లైట్ అండ్ హీట్ రెండింటిగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో ఒక బల్బ్ లోపల ఏముంటుంది అని అంటే బల్బ్ ఏం చేస్తుంది? ఎలక్ట్రికల్ ఎనర్జీని కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో ఏదైనా ఒక ఎలిమెంట్ ఎనర్జీని కన్జ్యూమ్ చేసుకుంటుంది అని అంటే అలాంటి ఎలిమెంట్స్ని ఏమని చెప్తామన్నాను? ప్యాసివ్ ఎలిమెంట్స్ అని చెప్తా అన్నామన్నా కదా, ప్యాసివ్ ఎలిమెంట్స్ అని అంటాం. సో బల్బ్ ఏదైతుందో బల్బ్ కూడా ఒక ప్యాసివ్ ఎలిమెంట్ అనమాట. అండ్ ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటే ఏముంటాయి? సాధారణంగా RLC ఈ మూడింటి యొక్క కాంబినేషన్ ఉంటుంది. సో బల్బ్ గురించి మాట్లాడుకున్నప్పుడు బల్బ్ ఈజ్ మేడప్ ఆఫ్ ఎ రెసిస్టెన్స్ అనమాట. బల్బ్ ఈజ్ నథింగ్ బట్ రెసిస్టెన్స్. బల్బ్ అన్నా రెసిస్టెన్స్ అన్నా ఒకటే అనమాట. సో బల్బ్ ఏ విధంగా ఫంక్షన్ అవుతుంది? రెసిస్టెన్స్ అని అన్నాను కదా, మరొక రెసిస్టెన్స్ లైట్ హీట్ని ఏ విధంగా జనరేట్ చేయగలుగుతుంది? మనకు ఆల్రెడీ తెలుసు. రెసిస్టెన్స్ అంటే ఏంటిది? విద్యుత్ ప్రవాహాన్ని, ఎలక్ట్రాన్స్ ఫ్లోని, కరెంటు ఫ్లోని అడ్డుకునేటువంటి ఒక ప్రాపర్టీ. సో ఒక ఎలక్ట్రాన్ అనేది మనము ఒక సర్టన్ ఫోర్స్తోని ఒక కండక్టర్ లోపల మూవ్ అవుతుంది. ఆ ఫోర్స్ ఏంటంటే వోల్టేజ్. ఎక్కువ వోల్టేజ్ ఉంటే ఎక్కువ ఫోర్స్తోని ఎలక్ట్రాన్ అనేది కండక్టర్లో మూవ్ అవుతుంది, అది అందరూ తెలిసిందే. సో దారి మధ్యలో నేను ఒక రెసిస్టెన్స్ని పెట్టాను. రెసిస్టెన్స్ని పెడితే ఏమవుతుంది? అక్కడ రెసిస్టెన్స్కి ఆ ఎలక్ట్రాన్ మధ్యలో ఘర్షణ జరిగి ఎలక్ట్రాన్ యొక్క స్పీడ్ తగ్గడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎలక్ట్రాన్ తన లోపల ఉన్నటువంటి శక్తిని కోల్పోవడం జరుగుతుంది. ఆ కోల్పోయినటువంటి శక్తి వల్లనే మనకి ఇక్కడ హీట్ జనరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ రెసిస్టర్ లోపల హీట్ డిసిపేట్ అవుతుంది, హీట్ జనరేట్ అవుతుంది అని అన్నాం. ఒక రెసిస్టర్ ద్వారా ఎంత హీట్ జనరేట్ అవుతుందని చెప్పడానికి మనకు ఒక ఫార్ములా కూడా ఉంది. సపోజ్ I అనబడే కరెంట్ ఒక రెసిస్టెన్స్ R అనబడే రెసిస్టర్ ద్వారా ప్రవహిస్తే ఈ రెసిస్టర్లో డెవలప్ అయ్యేటువంటి హీట్ ఏదైతే ఉందో I²R అని చెప్పేసి అంటాం, పవర్ లాస్. ఓకే, ఎంత పవర్ లాస్ అవుతుందంటే I²R అని అంటాం, అంటే పవర్ కన్జ్యూమ్డ్ బై ద రెసిస్టర్ అనమాట. సో ఇప్పుడు ఫైనల్గా నీకు అర్థమైంది ఏంటి? ఒక రెసిస్టర్ ద్వారా కరెంటును పంపిస్తే రెసిస్టెన్స్ మెటీరియల్ అనేది హీట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఎలక్ట్రిక్ కుక్కర్స్ ఉంటాయి, రెసిస్టెన్స్ హీటర్స్ ఉంటాయి, రూమ్ హీటర్స్ ఉంటాయి, హెయిర్ డ్రైయర్స్ ఉంటాయి. దాని లోపల ఏముంటుంది? ఒక కాయిల్ ఉంటుంది. ఆ కాయిల్ వేడిగా ఎర్రగా అయిపోతుంది కదా, దాని నుంచి వచ్చేటువంటి హీట్ ద్వారానే మనం ఆ హీట్ యూస్ చేసుకొని అది కుక్కర్ అయితే కుకింగ్ చేసుకోవడమో, హీటర్ అయితే హీటింగ్ చేసుకోవడమో జరుగుతూ ఉంటుంది. సో రెసిస్టెన్స్ అనబడేటువంటి మెటీరియల్కి ఎప్పుడైతే దాని ద్వారా కరెంటు ప్రవహిస్తే అది హీట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు హీటర్స్ని చూసుంటారు. ఆ హీటరు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఎలక్ట్రోడ్ బాయిలరే ఉందనుకోండి, మీ ఇంట్లో వాటర్ హీట్ చేసుకోవడానికి హీటర్ ఉంటుంది కదా, బాయిలర్ హీటర్ రాడ్ ఉంటుంది కదా, దాన్ని మనం వాటర్లో ముంచేసి స్విచ్ ఆన్ చేస్తాం. ఆన్ చేసినప్పుడు ఏమవుతుంది? ఆ రాడ్ అనేది హీట్ ఎక్కి మనకి కింద వాటర్ అనేటివి హీట్ అవుతూ ఉంటుంది. సపోజ్ మీరు వాటర్ తీసేసి ఖాళీ స్విచ్ ఆన్ చేసి పెట్టండి వాటర్లో ముంచకుండా, అప్పుడు మీకు ఆ రాడ్ ఏముంటుంది? ఇనీషియల్గా హీట్ అవుతుంది, తర్వాత రెడ్ కలర్ అయిపోతుందా? ఎస్. సో ఎప్పుడైనా కానీ ఒక రెసిస్టర్ ద్వారా కరెంటు పంపించినప్పుడు, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇచ్చినప్పుడు అది హీట్ అవ్వడం సహజమే. కానీ ఎప్పుడైతే ఆ హీట్ అనేది భరించరాని విధంగా ఇంకా ఎక్కువ అయిపోయిందో ఆ మెటీరియల్కి, నెక్స్ట్ అది లైట్లోకి కన్వర్ట్ అయిపోతుంది. హీట్ ప్లస్ లైట్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా? మనకి లైట్ అనేది డైరెక్ట్గా రాదు, ఫస్ట్ హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్లో లైట్ వస్తుంది. అర్థమవుతుందా? సో ఒక రెసిస్టర్ కెన్ జనరేట్ లైట్ ఆల్సో, ఆ మెటీరియల్ని బట్టి. అది మెటీరియల్ కొంచెం టంగ్స్టన్ ఫిలమెంట్ ఇలాంటివి ఇప్పుడు మన బల్బ్లో యూజ్ చేసే ఇలాంటి ఫిలమెంట్స్ అయితే అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో, ఒక సెకండ్లో ఓ 10వ వంతు లోపలనే హీట్ అయిపోతుంది. హీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ లైట్, అంటే నువ్వు బల్బ్ ఆన్ చేయగానే నీకు లైట్ వచ్చేస్తుంది ఇమీడియట్గా. ఆ డిఫరెన్స్ నువ్వు గమనించలేవు. అదే ఇప్పుడు మన ఇంట్లో యూజ్ చేసేటువంటి ఏదన్నా హీటర్స్ కావచ్చు, వాటర్ బాయిలర్ అలాంటివి ఉంటాయి కదా, అవంటే ఒక హాఫ్ అన్ అవర్ కూడా కాదు, అది కూడా ఒక 5-6 నిమిషాలు టైం తీసుకొని మొత్తానికి ఫుల్ బ్రైట్నెస్ వస్తాయి అనమాట, లైట్ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే, నేను సర్క్యూట్లో బల్బు అని అన్నాను అని అంటే దాని మీనింగ్
అది రెజిస్టర్ అనమాట. అల్టిమేట్లీ డీలింగ్ విత్ రెజిస్టర్ ఓన్లీ. బల్బు గురించి స్పెషల్గా డీల్ చేసేది ఏమీ లేదు. నెక్స్ట్, ఈ బల్బు ద్వారా నేనేం చెప్పాను, హీట్ ఆర్ లైట్ వస్తుందని చెప్పాను. సార్ ఇదొక బల్బు అనుకుందాం. ఓకే, ఇదొక బల్బు. ఓకే, ఇప్పుడు ఈ బల్బుకి నేను పవర్ సప్లై ఇస్తే ఈ బల్బు వెలుగుతుంది, అవునా? బ్రైట్నెస్, ఒక బల్బ్ అనేది వెలుగుతూ ఉన్నది. సో ఈ బల్బు వెలుగుతుందని అంటే ఆ వెలుతురికి మనకి బ్రైట్నెస్ గురించి మాట్లాడతాం. బ్రైట్నెస్ ఆఫ్ ద బల్బ్ అంటే అది ఎంత బ్రైట్గా గ్లో అవుతుంది అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆ మార్కెట్లో నీకు 2 బల్బులు కనబడుతున్నాయి. 60 వాట్ బల్బు, 100 వాట్ బల్బు అని కనబడతావు. ఇప్పుడు 60 వాట్, 100 వాట్ ఈ రెండిట్లో నువ్వు ఏది చూస్ చేసుకుంటావు? నీ అవసరాన్ని బట్టి ఉంటుంది అది. సపోజ్ అవుట్డోర్లో పెడుతున్నావు, కొంచెం లైట్ ఎక్కువ కావాలి, బ్రైట్నెస్ ఎక్కువ కావాలి అన్నప్పుడు 100 వాట్ తీసుకుంటావు. అదే ఇంట్లో ఒక చిన్న రూమ్లో పెట్టేదానికైతే 60 వాట్ సరిపోతుంది. సో ఒక బల్బు ఎంత కాంతిని వెదజల్లుతుంది, ఎంత కాంతిగా వెలుగుతుంది అంటే ఆ బ్రైట్నెస్ అనేది ఏదైతే ఉన్నదో ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది పవర్ కన్జ్యూమ్డ్ బై ద బల్బ్ అనమాట. సో ఆ బల్బు ఎంత పవర్ తీసుకుంటుంది అనే ఫ్యాక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. సో పవర్ కన్జ్యూమ్డ్ బై బల్బ్. జాగ్రత్తగా గమనించండి, ఒక బల్బు ఎంత బ్రైట్నెస్గా గ్రో అవుతుంది అనేటువంటి అంశము ఆ బల్బు ఎంత పవర్ కన్జ్యూమ్ చేసుకుంటుంది అనే ఫ్యాక్ట్ మీద ఆధారపడి ఉంటుంది. అర్థమైందా? అదే చెప్పాను ఇందాక, 60 వాట్ బల్బ్ ఉంది, 100 వాట్ బల్బ్ ఉంది. ఈ రెండిట్లో ఏది ఎక్కువ కాంతి ఇస్తుంది, ఎక్కువ వెలుగుతుని ఇస్తుంది? డెఫినెట్గా 100 వాట్ బల్బు తీసుకుంటుంది, ఎక్కువ ఇస్తుంది. ఎందుకు? 100 వాట్స్ అది తీసుకునేటువంటి పవర్ ఎక్కువగా ఉన్నది. ఓకే, సో ఇప్పుడు బల్బ్ అంటే ఏమని చెప్పాను? బల్బ్ అంటే రెసిస్టెన్స్ అని చెప్పాను. సో పవర్ కన్జ్యూమ్డ్ బై ద బల్బ్ అని నేను అంటున్నానంటే పవర్ కన్జ్యూమ్డ్ బై ద రెసిస్టెన్స్. సో ఇప్పుడు పవర్ కన్జ్యూమ్డ్ బై బల్బ్. పవర్ కన్జ్యూమ్డ్ బై బల్బ్ అంటున్నానంటే ఆ బల్బు లోపల ఉన్నటువంటి రెసిస్టర్ ఎంత పవర్ తీసుకుంటుందని నా మీనింగ్. ఈజ్ ఈక్వల్ టు పవర్ ఫార్ములా ఏంటిది? ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టుగా రెసిస్టెన్స్తో వచ్చే పవర్ ఫార్ములా చెప్పండి నాకు. రెసిస్టెన్స్తో వచ్చేటువంటి పవర్ ఫార్ములా చెప్పండి. సో పవర్ అంటే I² ఇంటూ R అన్నాము, పవర్ అంటే V²/R. ఈ రెండు ఫార్ములాస్ కూడా వ్యాలిడే. మనం తీసుకోవాల్సినటువంటి ఫార్ములా ఏంటంటే ఈ ఫార్ములా తీసుకోవాలి. ఇది ఎందుకు తీసుకోకూడదు సార్ అంటే ఇది తీసుకున్నా కరెక్టే, ఇది తీసుకోవడం ఇంకా కరెక్ట్, ఇది పర్ఫెక్ట్ అనమాట. ఇది స్టాండర్డ్గా ఈ ఫార్ములా ప్రకారం మనం పోవాలన్నమాట. ఎందుకు ఏమిటని చెప్తాను. సో పవర్ కన్జ్యూమ్డ్ బై ద బల్బ్ ఈజ్ V²/R బల్బ్. ఆర్ బల్బ్ అంటే బల్బ్ లోపల ఉన్నటువంటి రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ ఆర్ బల్బ్. ఇది మనము పవర్ కన్జ్యూమ్డ్ బై ద బల్బ్ యొక్క ఫార్ములా. సార్ ఎందుకు I²R తీసుకోలేదు, ఎందుకు V²/R తీసుకున్నారు, I² ఇంటూ R ఎందుకు తీసుకోలేదు ఫార్ములా కింద అంటే, ఇప్పుడు సప్లై ఉంది మన దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ ఫేజ్ సప్లై ఉంది ఇంట్లో అవైలబుల్ ఉంది. ఇప్పుడు ఈ సప్లై దగ్గర వోల్టేజ్ ఎంత ఉందని నువ్వు స్టాండర్డ్గా స్పెసిఫై చేస్తావా, కరెంట్ ఎంత ఉందని స్పెసిఫై చేస్తావా? వోల్టేజ్ ఎంత ఉందని స్పెసిఫై చేస్తావు. 230 volts అని అంటాం, అంతేగాని 1 amp 2 amp 3 amp అని చెప్పం. ఎందుకు అని అంటే లోడు ఉన్నా లేకపోయినా వోల్టేజ్ ఉంటుంది. ఇది మీకు తెలిసిందే కదా. ఆ సర్క్యూట్లో కరెంటు ఉన్నా లేకపోయినా వోల్టేజ్ ఉంటుంది. నువ్వు ఒక లోడ్ కనెక్ట్ చేస్తే ఆ లోడ్ని బట్టి కరెంట్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది ఆ సర్క్యూట్ లోపల. అర్థమైంది కదా మీకు విషయం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర ఇక్కడ ఒక స్విచ్ బోర్డ్ ఉంది అయ్యా, స్విచ్ బోర్డ్ ఉంది. స్విచ్ బోర్డ్ నేను స్విచ్ ఆన్ చేసినా ఇంకా ఆ స్విచ్ బోర్డ్లో ఆ ప్లగ్ పాయింట్కి నేను ఇంకేం పెట్టలేదు, నేను దాంట్లో ఏం లోడ్ కనెక్ట్ చేయలేదు. ఇప్పుడు నేను ఒక వోల్ట్ మీటర్ తీసుకుపోయి నేను అక్కడ పెట్టాను అనుకోండి, నాకు వోల్టేజ్ చూపిస్తుంది దాంట్లో 230 volts ఎంత ఉంటే అంత. అక్కడ ఆమ్మీటర్ కనెక్ట్ చేసుకోవడానికి స్కోప్ ఉండదు. ఒకవేళ నువ్వు ఆమ్మీటర్ కనెక్ట్ చేసినా కూడా కరెంట్ జీరో వస్తుంది. కరెంట్ అనేది లోడ్ కనెక్ట్ చేసిన తర్వాత వచ్చినటువంటి క్వాంటిటీ, అది స్టాండర్డ్ కాదు, అది అక్కడ ఉన్న లోడ్ని బట్టి ఉంటుంది. కానీ చేంజ్ అవ్వకుండా స్టాండర్డ్గా నీకు అవైలబుల్ ఉన్నటువంటి పారామీటర్ క్వాంటిటీ ఏంటంటే వోల్టేజ్ అవైలబుల్గా ఉన్నది. అర్థమవుతుందా? సో అందుకనే వోల్టేజ్ రెసిస్టెన్స్ బేసిస్ మీద ఉన్నదే తీసుకోవాలి. ఎందుకంటే వోల్టేజ్ నువ్వు స్పెసిఫిక్గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఒక మన షాపుకి పోయి ఒక బల్బు కొనుక్కొని వచ్చిన, ఆ బల్బ్ రేటింగ్ ఎంత ఉందని అంటే ఫర్ ఎగ్జాంపుల్
అది ఒక 100 వాట్ బల్బ్ అని తీసుకొచ్చిన. ఓకే, 100 వాట్ బల్బ్ అని నేను ఒకటి తీసుకొచ్చిన. అండ్ ఈ 100 వాట్ బల్బ్ని నేను ఎక్కడ యూజ్ చేస్తా? మన ఇంట్లోనే యూజ్ చేస్తా. మన ఇంట్లో సింగిల్ ఫేజ్ సప్లై ఎంత వస్తుంది వోల్టేజ్ మనకు తెలిసిందే. వోల్టేజ్ ఎంత? 220 వోల్ట్స్ ఎంతో ఉంటుంది. 220 వోల్ట్స్ అనుకుందాం. 220 230 వోల్ట్స్ ఉంది, 220 వోల్ట్స్ అనుకుందాం. ఇది ఫిక్స్డ్, ఇది స్టాండర్డ్. అది అఫ్కోర్స్ నీకు అప్పుడప్పుడు 220 నుంచి 250 పోతుంది, 218 అయితే 210 కూడా అవుతుంది, అది కాదు. కానీ ఇన్ జనరల్గా స్టాండర్డ్గా 220 అని అనుకుందాం. ఇట్ ఈస్ ద డిక్లేర్డ్ సప్లై వోల్టేజ్. సో ఇప్పుడు ఈ బల్బ్ లోపల ఇది తీసుకునేటువంటి పవర్ 100 వాట్స్ అని అన్నాను నేను. దీనికి ఇచ్చేటువంటి వోల్టేజ్ 220 వోల్ట్స్. ఇప్పుడు దీని రెసిస్టెన్స్ ఎంత అని అడుగుతాను. సో నీకు పవర్ అంటే ఏంది? V²/R అని మనం చెప్పినాం మనము. ఈ పవర్ వాల్యూ ఆల్రెడీ నీకు తెలుసు, ఫిక్స్ చేసేసినాం 100 అని. ఈ వోల్టేజ్ వాల్యూ నీకు ఆల్రెడీ తెలుసు, 220 వోల్ట్స్ అని ఉన్నది. ఇప్పుడు ఈ బల్బ్ యొక్క రెసిస్టెన్స్ R కనుక్కోలేమా? సో R కనుక్కోవాలంటే ఏమవుతుంది? R ఈజ్ ఈక్వల్ టు ఫార్ములాని చేంజ్ చేస్తే V²/P అవుతుంది. V²/P చేయటం అంటే ఏంటిది? సో సపోజ్ వోల్టేజ్ 220 అన్నాను కదా, నేను సింప్లిసిటీ సేక్ కోసము 200 వోల్ట్స్ వోల్టేజ్ అని అనుకుందాం. ఓకే, V² అంటే 200² మనకి పవర్ రేటింగ్ వచ్చేసి 100 ఉన్నది. సో 200² అంటే 200 × 200/100. సో 100 200 కొట్టేసి 2 వచ్చేస్తుంది, అంతే కదా. 2 × 200 వచ్చేసి 400 ఓమ్స్. మనం రెసిస్టెన్స్ వాల్యూని కనిపెడుతున్నాం ఇక్కడ. 400 ఓమ్స్ అనేది రెసిస్టెన్స్ వాల్యూగా వచ్చింది. అంటే ఇప్పుడు నేను మార్కెట్కి వెళ్ళి నేను ఒక 100 వాట్ బల్బ్ తీసుకొచ్చాను. ఈ 100 వాట్ బల్బు 100 వాట్స్ తీసుకుంటుంది ఒక 200 వోల్ట్ సప్లై మీద అని అంటే దాని రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే 400 ఓమ్స్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ 400 ఓమ్ రెసిస్టెన్స్ అనేది మ్యానుఫ్యాక్చరర్ అంటే బల్బు మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ లోపల, ఫ్యాక్టరీ లోపల ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటుంది. ఇప్పుడు వాడు ఒక 400 ఓమ్స్ రెసిస్టెన్స్ పెట్టి నీకు ఒక బల్బు మ్యానుఫ్యాక్చర్ చేసి మార్కెట్లోకి వదిలేడు, నువ్వు వచ్చి కొనుక్కున్నావు అని అంటే నువ్వు నువ్వు ఇంట్లో పెడితే ఆ 400 ఓమ్స్ ఏమైనా 500 ఓమ్స్ అవుతుందా? 300 ఓమ్స్ అవుతుందా? కాదు. నీకు అది ఫిక్స్డ్ వాల్యూ. ఇట్ డిపెండ్స్ ఆన్ ద కన్స్ట్రక్షన్. ఒకసారి బల్బు కన్స్ట్రక్షన్ అయిపోయిందని అంటే, దాని మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయిందంటే కథం, అంతే. అక్కడ ఉన్నటువంటి దాని హీటింగ్ ఎలిమెంట్లో నెంబర్ ఆఫ్ టన్స్ పెరగవు, హీటింగ్ ఎలిమెంట్ డిసింటిగ్రేట్ కాదు, అంటే లైఫ్ అయిపోతుంది, అది వేరే విషయం. కానీ నువ్వు కొనుక్కొచ్చినప్పుడు అది 400 ఓమ్స్ ఉంటే దాని లోపల 400 ఓమ్సే ఉంటుంది. అంటే రెసిస్టెన్స్ వాల్యూ అనేది ఫిక్స్డ్ ఇక్కడ. ఓకే, రెసిస్టెన్స్ వాల్యూ అనేది ఫిక్స్డ్. సో మనము ఆ రెసిస్టెన్స్ వాల్యూని ఏ విధంగా డిసైడ్ చేస్తాము? ఆ రెసిస్టెన్స్ వాల్యూని ఏ విధంగా డిసైడ్ చేస్తామని అంటే, ఒక మ్యానుఫ్యాక్చరరు ఇప్పుడు ఇండియాలో స్టాండర్డ్ సప్లై వోల్టేజ్ ఎంత? వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు 220 వోల్ట్స్ ఎంత అని అంటాడు. నువ్వు ఏ బల్బు తీసుకున్నా కూడా స్టాండర్డ్ ఆపరేటింగ్ వోల్టేజ్ అని ముందే దాంట్లో మెన్షన్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకుందాం. వి విల్ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఒకసారి గూగుల్లో సెర్చ్ చేద్దాం. ఓకే, ఏదైనా ఒక బల్బ్ తీసుకుందాం. ఏ బల్బ్ ఫేమస్? విప్రో బల్బా? విప్రో ఫిలమెంట్ బల్బ్. విప్రో ఫిలమెంట్ బల్బ్ అని చెప్పి తీసుకుంటున్నాను. తీసుకొని నేమ్ ప్లేట్ బల్బు స్పెసిఫికేషన్స్ అని తీసుకుందాం. ఓకే, స్పెసిఫికేషన్. ప్రతి బల్బు డబ్బా మీద ఉంటుంది స్పెసిఫికేషన్స్ అని ఉంటుంది. సో ఓకే, ఇక్కడ ఒక స్పెసిఫికేషన్స్ ఫోటో దొరికింది. ఐ హోప్ ఇది మీకు కనిపిస్తుందని అనుకుంటాను. కనిపించట్లేదు కదా. ఐ థింక్ ఇది కనిపిస్తుందా మీకు? విల్ టేక్ అనదర్ ఫోటో. సో ఇక్కడ ఉంది కానీ ఇది చిన్నగా ఉన్నది. బట్ ఎనీవేస్ నన్ను ఒకసారి రీడౌట్ చేయండి. అసలు ఇక్కడ ఏమేమి స్పెసిఫికేషన్ వాడు మెన్షన్ చేస్తున్నాడు డబ్బా మీద అని అంటే, పవర్ రేటింగ్ ఇచ్చాడు, సమ్ 5 వాట్ ఏదో ఇచ్చినాడు. తర్వాత ఇక్కడ ఐపీ వోల్టేజ్ అంటే ఇన్పుట్ వోల్టేజ్ అని అన్నాడు, 220 to 240 అని ఇచ్చినాడు. మెయిన్గా ఎలక్ట్రికల్ పారామీటర్స్ ఇవి రెండు కనిపిస్తున్నాయి అక్కడ. అంటే కంపెనీలో ఒక బల్బు కంపెనీవాడు బల్బుని డిజైన్ చేసేటప్పుడు వాడు ముందే ఇది ఎంత వోల్టేజ్లో ఆపరేట్ అవుతుంది అనేది ఫిక్స్డ్. ఇండియా అన్నప్పుడు 220 230 వోల్ట్స్ అనేది ఫిక్స్డ్. 220 వోల్ట్స్ అనుకున్నాడు వాడు.
220 వోల్ట్స్ దగ్గర ఒక బల్బు ఆపరేట్ అయితే అది ఒక 100 వాట్స్ తీసుకోవాలి. అర్థమవుతుందా? 100 వాట్స్ తీసుకోవాలి ఆ బల్బు. అప్పుడు ఎంత రెసిస్టెన్స్ను మనం డిజైన్ చేస్తే ఆ రెసిస్టెన్స్కి 220 వోల్ట్స్ సప్లై ఇచ్చినప్పుడు 100 వాట్స్ పవర్ అనేది కన్జ్యూమ్ అవుతుంది అనేది లాజిక్. అది ఫార్ములా. ఇప్పుడు అదే చేశాను ఇక్కడ చూడండి. ఇక్కడ నేను వోల్టేజ్ సప్లై వోల్టేజ్ 200 వోల్ట్స్ అని అనుకున్నాను. ఆ బల్బు నేను డిజైన్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను డిజైన్ ఇంజనీర్, విప్రో కంపెనీ వాడిని. నేను ఒక బల్బుని డిజైన్ చేయాలి. ఆ బల్బ్ ఏంటి, ఒక 100 వాట్ బల్బుని డిజైన్ చేయాలి. నేను బయట పబ్లిక్కి 100 వాట్ అని తెలుసు, కానీ దాని రెసిస్టెన్స్ పబ్లిక్కి తెలియదుగా. నాకు తెలుసు ఎలక్ట్రికల్ ఇంజనీర్గా. నేను డిసైడ్ చేయాలి దాని రెసిస్టెన్స్ ఎంత అనేది. సో ఐఎమ్ టేకింగ్ స్టాండర్డ్ సప్లై వోల్టేజ్. అదే నేను డబ్బా మీద కూడా ప్రింట్ చేస్తాను. ఇన్పుట్ వోల్టేజ్ ఈజ్ సమ్ 220 వోల్ట్స్ అని నేను ముందే ప్రింట్ చేసి పెడతాను. అంటే అక్కడ వోల్టేజ్ మెన్షన్ చేస్తున్నంటే దాని మీనింగ్ ఏంటంటే ఏదైతే నేను 100 వాట్ బల్బ్ అని నేను చెప్తున్నానో అది 100 వాట్స్ తీసుకుంటుంది. ఎప్పుడు నేను చెప్పినటువంటి వోల్టేజ్ అయితే ఉందో 220 వోల్ట్స్ నువ్వు సప్లై ఇచ్చినప్పుడే అది 100 వాట్స్ తీసుకుంటుందని దాని మీనింగ్. సపోజ్ ఏదో ఒక కారణం చేత మీ ఇంట్లో లో వోల్టేజ్ వచ్చింది అనుకోండి. లో వోల్టేజ్ వచ్చినప్పుడు బల్బు డెఫినెట్గా 100 వాట్స్ తీసుకోదు. ఆ వోల్టేజ్ తగ్గట్టుగా బల్బు యొక్క పవర్ తీసుకునేటువంటి పవర్ తగ్గిపోద్ది, బల్బు యొక్క బ్రైట్నెస్ కూడా తగ్గుతుంది. అవునా కదా? ఇప్పుడు మీ ఇంట్లో లో వోల్టేజ్ వచ్చినప్పుడు అప్పుడప్పుడు వోల్టేజ్ అప్ అండ్ డౌన్ అవుతుంటుంది ట్రాన్స్ఫార్మర్ నుంచి. లో వోల్టేజ్ వచ్చినప్పుడు నీ బల్బు బ్రైట్నెస్ తగ్గుతుందా? అంతే ఉంటుందా? డెఫినెట్గా తగ్గుతుంది. సో ఆ 100 వాట్ బల్బు 100 వాట్స్ ఎప్పుడు తీసుకుంటుంది? దానికి ఎప్పుడైతే ఆ స్టాండర్డ్ వోల్టేజ్ దాన్ని డిజైన్ చేసినటువంటి ఏదైతే స్టాండర్డ్ వోల్టేజ్ ఉందో అంత వోల్టేజ్ దానికి సప్లై ద్వారా వచ్చినప్పుడే 100 వాట్స్ తీసుకుంటుంది. ఇది నేను స్ట్రెస్ చేసి చెప్తున్నట్టు వెరీ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో ఇప్పుడు ఒక 220 వోల్ట్స్ నాకు సప్లై ఉందనుకొని ఇది ఒక 100 వాట్ బల్బు నాకు కావాలి అని అనుకుంటే నేను ల్యాబ్లో డిజైన్ చేసుకుంటాను. రెసిస్టెన్స్ ఎంత కావాలి? సేమ్ ఇదే ఫార్ములా V²/P ఫార్ములా యూజ్ చేసుకుంటే 220² 100. సో 220² అంటే 22 × 22 అంతే. బేసిక్ అది నా ఆన్సర్. సో 22 × 22 చేస్తే నీకు ఆన్సర్ వచ్చేస్తుంది × 22 484 ohms. సో 484 ohms కలిగినటువంటి ఒక రెసిస్టెన్స్ కాయిల్ని కనుక నేను ఆ బల్బుని డిజైన్ చేస్తే ఆ బల్బు 220 వోల్ట్ సప్లై దగ్గర 100 వాట్స్ తీసుకుంటుంది అనేది ఇక్కడ ప్రమాణం అనమాట. సో ఇప్పుడు ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఏ బల్బుకైనా కానీ నువ్వు ఆ బల్బు కొన్నావంటే దాని డబ్బా మీద నీకు 2 విషయాలు మాత్రం క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. ఒకటి పవర్ రేటింగ్ ఆర్ రేటెడ్ పవర్, అంటే 100 వాట్ బల్బా 60 వాట్ బల్బా ఆ పవర్ రేటింగ్ అనమాట. సో దీన్ని నేను ఇక్కడ P రేటెడ్ అని అంటున్నాను. P రేటెడ్ అని రాస్తున్నాను, షార్ట్కట్లో P రేటెడ్ అని రాస్తున్నాను. ఇంకొక పారామీటర్ ఏం ఫిక్స్ అయి ఉంటుంది అక్కడ, వోల్టేజ్ రేటింగ్ కూడా నీకు డబ్బా మీద ముందే ఇచ్చేస్తాడనమాట. అంటే అరే నేను 100 వాట్స్ అని చెప్పాను అని అంటే దాని మీనింగ్ ఈ రేటెడ్ వోల్టేజ్ దగ్గర నేను డిజైన్ చేయడం జరిగింది, నీ సప్లై కూడా అంతే ఉండాలి అన్నట్టుగా. సో వి రేటెడ్. సో ఈ 2 వాల్యూస్ అవైలబుల్ ఉందంటే నువ్వు ఒక బల్బు కొనుక్కున్నావు అయ్యా మార్కెట్లో నుంచి. ఆ మార్కెట్లో బల్బు డబ్బా పైన నీకు పవర్ రేటింగ్ ఉంటుంది 60 వాట్ 100 40 ఎంతో అనేది. వోల్టేజ్ రేటింగ్ ఉంటుంది 220 250 ఎంత ఉందో అది ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంటారు. సో ఈ 2 యూస్ చేసుకుంటే ఆ రెసిస్టెన్స్ ఆఫ్ ద బల్బుని కనిపెట్టలేవా? ఆ బల్బ్ యొక్క రెసిస్టెన్స్ కనిపెట్టలేవా? ఎస్, డెఫినెట్లీ కనుక్కోవచ్చు. సో రెసిస్టెన్స్ ఆఫ్ ద బల్బ్ ఈజ్ ఫైండ్ అవుట్ బై ఆ రేటెడ్ వోల్టేజ్ ఏదైతే ఉందో దట్ వోల్టేజ్ స్క్వేర్ బై పవర్ రేటింగ్, ఆ రేటెడ్ పవర్. సో ఇది ఇప్పటిదాకా చెప్పిందే మళ్ళీ రాయిస్తున్నాను, బల్బు యొక్క రెసిస్టెన్స్ వాల్యూ. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది బల్బ్ యొక్క రెసిస్టెన్స్. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పామనంటే బ్రైట్నెస్. ఆ బల్బు ఎంత బ్రైట్గా గ్లో అవుతుంది అనేది ద పవర్ మీద ఆధారపడి ఉంటుందని చెప్పడం జరిగింది. పవర్ అంటే V²/R. ఓకే, అంటే ఒక బల్బ్ ఎంత బ్రైట్గా గ్లో అవుతుందని చెప్పడానికి V²/R మీద ఆధారపడి ఉంటుందని చెప్పాను. అంటే అది ఎంత పవర్ తీసుకుంటుంది అనేది. పవర్లో ఏముంది? V² ఉంది, R ఉంది. ఇప్పుడు రెసిస్టెన్స్ అనేది నేను ఒకటి చెప్తున్నాను. రెసిస్టెన్స్ ఒకసారి నువ్వు బల్బు మ్యానుఫ్యాక్చర్ చేసి తీసుకొచ్చినావు అంటే రెసిస్టెన్స్ వాల్యూలో ఎటువంటి మార్పు ఉండదు. ఫైన్. సో రెసిస్టెన్స్ అనేది కాన్స్టెంట్. సో ఇప్పుడు ఫైనల్గా నేను ఏం చెప్పొచ్చానంటే ఒక బల్బ్ యొక్క బ్రైట్నెస్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ ఆఫ్ ద వోల్టేజ్.
ఆ బల్బ్కి నువ్వు ఎంత వోల్టేజ్ ఇస్తున్నావు అనే దాని మీదనే దాని యొక్క వెలుతురు, దాని బ్రైట్నెస్ అనేది ఆధారపడి ఉంటుంది. దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, రైట్? ఇది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇంకో పాయింట్ చెప్పడం జరిగింది, ఆర్ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ బై ఆర్. ఇండియా మొత్తం అంతటా కూడా పవర్ రేటింగ్ అనేది కాన్స్టెంట్, వోల్టేజ్ రేటింగ్ అనేది కాన్స్టెంట్. సింగిల్ ఫేజ్ అంటే 220, 230 కాన్స్టెంట్, ఫైన్. ఇది పక్కన పడేసేయండి. ఇప్పుడు ఇక్కడ ఇంకొక క్లియర్ అబ్జర్వేషన్ ఏంటంటే, ఒక బల్బ్ యొక్క రెసిస్టెన్స్ అనేది, ఒక బల్బ్ని డిజైన్ చేసేటప్పుడు ఎంత రెసిస్టెన్స్ వస్తుంది అనేది ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద పవర్ రేటింగ్. అంటే ఆ బల్బ్ని నేను ఎంత పవర్ రేటింగ్లో తయారు చేయాలనుకుంటున్నానో అనే నా డిసిషన్ మీద ఆ రెసిస్టెన్స్ ఆధారపడి ఉంటుంది. సపోజ్ నేను హై పవర్ రేటింగ్ కలిగినటువంటి బల్బుని నేను తయారు చేసుకోవాలనుకున్నప్పుడు అప్పుడు మనకు వచ్చేటువంటి బల్బ్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ తగ్గిపోతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకుందాం మళ్ళీ. ఇప్పుడు స్టాండర్డ్ వోల్టేజ్ ఇండియా మొత్తం మీద సింగిల్ ఫేజ్ 200 volts అని అనుకుందాం. ఇప్పుడు నేను ఒక కంపెనీ వాడిని, నాకు 3 రకాల బల్బులు తయారు చేయాలనుకుంటున్నాను. ఒకటి వచ్చేసి నేను ఒక 50 watt బల్బ్ తయారు చేయాలనుకుంటున్నాను, ఇంకొకటి 100 watt బల్బ్ తయారు చేయాలనుకుంటున్నాను మార్కెట్లో, ఇంకొకటి 200 watt బల్బుని నేను మార్కెట్లో తయారు చేయాలనుకుంటున్నాను, రైట్? ఇప్పుడు నేను ఒక డిజైన్ ఇంజనీర్ని, ఇండియాలో స్టాండర్డ్ వోల్టేజ్ 200 volts, నేను విప్రో కంపెనీని, నేను 3 రకాల బల్బులు తయారు చేయాలి, 50 watt బల్బు, 100 watt బల్బు, 200 watt బల్బు. ఇప్పుడు నేను ఎంత రెసిస్టెన్స్ని పెట్టి ఆ బల్బు యొక్క ఫిలమెంట్ని డిజైన్ చేసుకోవాలనేది క్వశ్చన్ అనమాట. సో రెసిస్టెన్స్ ఆల్రెడీ ఇందాక చెప్పడం జరిగింది, రెసిస్టెన్స్ ఆఫ్ ద బల్బ్ ఈజ్ వోల్టేజ్ స్క్వేర్ బై పవర్ రేటింగ్ ఎంత కావాలనేది. సో ఇదే ఫార్ములా యూజ్ చేసుకుంటే మూడింటికి ఒకటే కామన్ ఫార్ములా, 200 స్క్వేర్ అంటే 200 × 200 అని రాస్తాను నేను, 200 × 200, ఓకే, 200 × 200, 200 × 200 న్యూమరేటర్లో. మనకేంటి పవర్ అంటే ఏంటి, వి స్క్వేర్ బై ఆర్ అన్నాం కదా, అదే చెప్తున్నాను. వి స్క్వేర్ అంటే 200 స్క్వేర్ అంటే 200 × 200 బై వి స్క్వేర్ బై పీ కదా, ఆర్ అంటే. పవర్ రేటింగ్ ఎంత ఇక్కడ ఇచ్చినాం 50 watts, ఇక్కడ పవర్ రేటింగ్ ఎంత 100 watts, ఇక్కడ పవర్ రేటింగ్ ఎంత 200 watts, రైట్? ఇప్పుడు సాల్వ్ చేయండి దీన్ని. చేస్తే 54 200 4 × 200 రెసిస్టెన్స్ ఆఫ్ ద బల్బ్ ఎంత వచ్చింది, 4 × 200 అంటే 800 ohms. సో 50 watt కలిగినటువంటి బల్బ్ నాకు కావాలంటే 800 ohms రెసిస్టెన్స్ నేను తీసుకోవాలి. ఈడ చూడండి 100 2 × 200 400 ohms. ఇప్పుడు నాకు 100 watt బల్బ్ కావాలంటే 400 ohms రెసిస్టెన్స్ కావాలి. నెక్స్ట్ 200, సో 200 1 పోతుంది. నీకు రెసిస్టెన్స్ వాల్యూ ఎంత వచ్చింది, 200 ohms వచ్చింది. సో దీన్ని R50 watt అని అందాం, R50 watt, R100 watt, R200 watt. ఈ వాల్యూస్ని ఇక్కడ రాయండి. R50 watt అంటే 50 watt బల్బ్ యొక్క రెసిస్టెన్స్ ఎంత వచ్చింది, 800 ohms వచ్చింది. R100 watt 400 వచ్చింది ohms. R200 watt 200 watt బల్బులో 200 ohms రెసిస్టెన్స్ వచ్చింది. ఇక్కడ చూడండి, పవర్ రేటింగ్ పెరుగుతున్నప్పుడు రెసిస్టెన్స్ వాల్యూ తగ్గుతూ ఉన్నది. అదే ఇక్కడ నేను చెప్పినటువంటి రిలేషన్ అనమాట. అంటే హయ్యర్ రేటింగ్ కలిగినటువంటి బల్బ్కి, ఓకే, హయ్యర్ పవర్ రేటింగ్ కలిగినటువంటి బల్బ్ యొక్క రెసిస్టెన్స్ తక్కువగా ఉంటుంది, లోవర్ పవర్ రేటింగ్ కలిగినటువంటి బల్బ్ యొక్క రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నాకు చెప్పండి, మార్కెట్ పోతే 40 watt బల్బు 60 watt బల్బు రెండు దొరికింది. ఈ రెండిట్లో ఏ బల్బుకి ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది? 40 watt బల్బు 60 watt బల్బు దేని రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది? డైరెక్ట్ చెప్పండి. 40 watt బల్బ్ యొక్క రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది, 60 watt బల్బ్ యొక్క రెసిస్టెన్స్ తక్కువగా ఉంటుంది. సో పవర్ రేటింగ్ పెరుగుతుంటే బల్బ్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ కూడా తగ్గుతూ ఉంటుంది. సో ఇది కూడా ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ కంక్లూజన్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ కంక్లూజన్. సో ఇక్కడ మీరు ఈ సెషన్లో ఇప్పటితో క్లోజ్ చేస్తున్నాను. ఈ సెషన్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రైట్నెస్, ఒక బల్బ్ యొక్క బ్రైట్నెస్ అనేది అది ఎంత పవర్ కన్జ్యూమ్ చేసుకుంటుంది అనే ఫ్యాక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. ఒక బల్బ్ ఎంత పవర్ కన్జ్యూమ్ చేసుకుంటుంది అనేది వి స్క్వేర్ బై ఆర్ అని మనం చెప్తాం, వి స్క్వేర్ బై ఆర్ అని చెప్తాం. ఆర్ ఆఫ్ ద బల్బ్, రెసిస్టెన్స్ ఆఫ్ ద బల్బ్ అనేది ఒకసారి కన్స్ట్రక్షన్ చేసినాక కాన్స్టెంట్. వోల్టేజ్ అనేది నీ చేతిలో ఉంది, వేరియబుల్. హై వోల్టేజ్ ఇస్తావు, లో వోల్టేజ్ ఇస్తావు, నీ ఇష్టం. సో అల్టిమేట్గా ఒక బల్బ్ యొక్క బ్రైట్నెస్ ఆ బల్బ్కి నువ్వు ఎంత వోల్టేజ్ ఇస్తున్నావు దాని స్క్వేర్ మీద ఆధారపడి ఉంటుంది.
నెక్స్ట్ పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఒక బల్బుని డిజైన్ చేయటము. బల్బుని డిజైన్ చేయటం అని అంటే బల్బు లోపల ఉన్నటువంటి రెసిస్టెన్స్ మెటీరియల్ ఆర్ ఏదైతే ఫిలమెంట్ ఉందో దాన్ని డిజైన్ చేయడం తెలవాలి. సో దాన్ని డిజైన్ చేయాలంటే ఫస్ట్ నువ్వు వాట్ ఈస్ ద వోల్టేజ్ దట్ యూ వాంట్ ఆపరేట్, స్టాండర్డ్ రేటెడ్ వోల్టేజ్ ఎంత అండ్ ఎంత పవర్ రేటింగ్ కావాలనుకుంటున్నావు అనే 2 విషయాల మీద నీ క్లారిటీ ఉంటే అప్పుడు ఈ ఫార్ములా యూస్ చేసుకొని V rated స్క్వేర్ బై P rated అని చేసుకుంటే నీకు బల్బ్ యొక్క రెసిస్టెన్స్ తెలుస్తుంది. అండ్ డిజైన్ చేసేటప్పుడు ఇండియాకి డిజైన్ చేస్తున్నావు. సో ఇండియా మొత్తం కూడా సింగిల్ ఫేజ్ వోల్టేజ్ అంటే 230 volts 220 volts ఎంత అది స్టాండర్డ్. సో వోల్టేజ్ పక్కన పడేస్తే నువ్వు ఒక బల్బుని డిజైన్ చేయడంలో నీకు మెయిన్ ఇన్ఫ్లుయెన్సింగ్ పారామీటరు ఆ బల్బ్ రెసిస్టెన్స్ డిజైన్ చేయడంలో నీకు చూస్ చేసుకున్నటువంటి పవర్ రేటింగ్. సో ఈ రకమైన రిలేషన్ వస్తుంది. సో రెసిస్టెన్స్ ఆఫ్ ద బల్బ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద రేటెడ్ పవర్ అనమాట. సో ఒక బల్బు మీరు చూడండి పవర్ రేటింగ్ పెంచుతున్న కొద్దికి నువ్వు డిజైన్ చేసేటప్పుడు నువ్వు యూజ్ చేయదగినటువంటి రెసిస్టెన్స్ మెటీరియల్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ కూడా తగ్గుతూ ఉంది. సో హై పవర్ రేటింగ్ కలిగినటువంటి బల్బ్ రెసిస్టెన్స్ తక్కువగా ఉంటుంది, లో పవర్ రేటింగ్ కలిగినటువంటి బల్బ్ యొక్క రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి పవర్ రేటింగ్ కలిగిన బల్బ్ అని అంటున్నాను. ఇప్పుడు 100 watt పవర్ రేటింగ్, ఇగో నేను ఒక మాట గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పుడైనా కానీ రేటెడ్ పవర్ అన్నానంటే దాని డబ్బా మీద ప్రింట్ చేసినటువంటి పవర్ 60 100 200 watt ఏదో అది డిజైన్ చేసేటప్పుడు మ్యానుఫ్యాక్చరరు వాడు ముందే స్పెసిఫై చేసేటువంటి వాల్యూ. కానీ యాక్చువల్ పవర్ అనేది ఇంకొకటి ఉంటుంది. అంటే ఇప్పుడు రేటెడ్ పవర్ నేను 100 watt బల్బ్ అని అన్నానంటే అది 100 watt తీసుకుంటుంది యాక్చువల్గా నేను లైన్లో కనెక్ట్ చేసినప్పుడు అనేది నువ్వు దానికి ఎంత వోల్టేజ్ ఇస్తున్నావు అనే దాని మీద ఉంటుంది. సపోజ్ ఈ రేటెడ్ పవర్ ఎప్పుడు తీసుకుంటుంది, ఇప్పుడు ఆ డబ్బా మీద ఉన్నటువంటి వాడు మెన్షన్ చేసినటువంటి వోల్టేజ్ ఉంటుంది కదా 220 volts అన్నాడు, యాక్చువల్గా కూడా నువ్వు అంతే వోల్టేజ్ నీ లైన్ సప్లైలో అవైలబుల్ ఉంటే నీకు అంత వస్తుంది. బట్ యాక్చువల్ పవర్ అనేది ఇట్ వేరీస్ అనమాట, ఇట్ డిపెండ్స్ అనమాట, సిచ్యువేషన్ మీద డిపెండ్ అవుతుంది. నువ్వు వోల్టేజ్ ఎక్కువ ఇస్తున్నావా తక్కువ ఇస్తున్నావా ఎగ్జాక్ట్గా కావాల్సినంతది ఇస్తున్నావా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సో అయితే ఇప్పుడు సపోజ్ నేను తక్కువ వోల్టేజ్ ఇస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ లో వోల్టేజ్ వస్తుంది మా ఇంట్లో, దానివల్ల నేను వాట్ మీటర్ పెట్టి మెజర్ చేస్తే 100 watt బల్బే నేను తీసుకొచ్చి పెట్టింది, కానీ నేను రీడింగ్ రికార్డ్ చేస్తే మాత్రం నాకు వాట్ మీటర్లో 80 watt పవర్ కన్జ్యూమ్ చేసుకుంటుంది అని నాకు వచ్చింది యాక్చువల్ పవర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ కేసు చెప్తున్నాను. ఓకే, ఈ ఎగ్జాంపుల్ కేసులు ఏంటంటే నేను ఒక బల్బు తీసుకొచ్చిన దాని యొక్క రేటెడ్ పవర్ 100 watts అని ఉన్నది, కానీ నేను మా ఇంట్లో కనెక్ట్ చేసి నేను తర్వాత ఆ సర్క్యూట్లో ఒక వాట్ మీటర్ పెట్టి ఆ బల్బులో ఎంత పవర్ పోతుందని చూసుకుంటే 80 watt అని వస్తుంది. సార్ ఇప్పుడు 80 watts వస్తుంది కదా సార్, దీని రెసిస్టెన్స్ ఏమైనా చేంజ్ అవుతుందా అంటే ఏం చెప్తావు? రెసిస్టెన్స్ విల్ నాట్ చేంజ్. రెసిస్టెన్స్ ఫస్ట్ వాడు 100 watts 220 volts అని అనుకొని వాడు ఫ్యాక్టరీలో డిజైన్ చేసి తీసుకొచ్చిండు. ఇవాళ ఇది 80 watts తీసుకుంటుంది అని అంటే దాని మీనింగ్ ఇప్పుడు పవర్ అంటే ఏంటయ్యా V²/R. సో R అనేది ఒకసారి మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత చేంజ్ అవ్వదు. ఇప్పుడు పవర్ తగ్గింది అన్నట్టు దాని మీనింగ్ ఏంటి, సప్లై వోల్టేజ్ తగ్గింది అన్నట్టు, అంతేగాని రెసిస్టెన్స్ చేంజ్ అయిన అన్నట్టు కాదు. ఇదేంటంటే కొంతమంది స్టూడెంట్స్కి ఈ రకమైన డౌట్ వస్తుంది కాబట్టి ఈ పాయింట్ చెప్తున్నాను. ఓకే, రెసిస్టెన్స్ ఒకసారి తయారు చేసిన తర్వాత ఎప్పుడు చేంజ్ కాదు. అది 100 watt బల్బ్ అయినా కానీ యాక్చువల్గా అది 80 watt తీసుకుంటుందని అంటే సార్ మీరు ఏందాక చెప్పారు పవర్ రేటింగ్ పెడితే బల్బు యొక్క రెసిస్టెన్స్ తగ్గిపోతుంది అని, పవర్ రేటింగ్ తగ్గితే బల్బు యొక్క రెసిస్టెన్స్ పెరుగుతుందని. ఇప్పుడు ఈ 100 watt బల్బుకి ఇప్పుడు అది 80 watts తీసుకుంటుందంటే దాని రెసిస్టెన్స్ పెరుగుతుందా అంటే నో, రెసిస్టెన్స్ రిమైన్స్ ద సేమ్. ఓకే, కానీ దాని మీనింగ్ ఏంటి, ఈ 100 watt బల్బు 80 watts తీసుకుంటుందంటే లోపం ఎక్కడ ఉంది, నువ్వు ఇచ్చినటువంటి సప్లై వోల్టేజ్లో లోపం ఉంది, అది తగ్గింది కాబట్టి పవర్ రేటింగ్ తగ్గింది కానీ రెసిస్టెన్స్ తగ్గినట్టు కాదు. సో ఈ ఫ్యాక్ట్స్ మీకు ఇప్పటివరకు మీరు మైండ్లో క్లియర్గా పెట్టుకోండి. ఇది పెట్టుకుంటే నెక్స్ట్ కాన్సెప్ట్స్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే.